ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. సో మీ కామెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. అగడబడ్డ టామా తీసుకుంటే గట్టినే ఖరాబ్ అయింది వస్తుంది. ఏది పాప్కార్న్ రెడీ అయి ఉంటే ఆటో అయినా చూసి ఏమంటుందంటే మీకేనా అమ్ముతారా అంటుడు. ఈ వీడియో మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్యూవర్స్ మాత్రమే అంకితం. గైస్ మన టీంలో ఒక కొత్త టీం మెంబర్ అయితే జాయిన్ అయ్యిండు. ఎప్పటించాలో మీకు చెప్దాం అనుకుంటున్నా. ఎక్కడ అనుకుంటారా, ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో, ఒకే రోజులో జింగడ్ ఎక్కడా అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం సోలార్ రిక్షా పైన 24 అవర్స్ క్యాంపింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ మన సోలార్ రిక్షా అయితే ఇక్కడ ఉంది. మీరు పోయినసారి వీడియోలో ఏదైతే చూసిరో దానికి దీనికి చాలా అంటే చాలా చేంజ్ అయితే చేసినాము. మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ సైడ్ మేము అయితే సైకిల్ని వెల్డింగ్ చేసినామో దాన్ని తీసేసి మళ్ళీ కొత్త సైకిల్ని అయితే అటాచ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి రేపటి వరకు 24 అవర్స్ ఈ సోలార్ రిక్షా పై నుంచి దిగకుండా మేమైతే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్యాంపింగ్ వచ్చేసి ఎట్లా చేయబోతున్నాం అంటే డింపియాడు, విజ్గాడు, నేను ముగ్గురం అయితే దీనిపైన ఉంటాము. అండ్ అరే అన్న వచ్చేసి మన బైక్ పైన మనల్ని క్యాప్చర్ అయితే వేస్తూ ఉంటారు అనమాట. అన్న మధ్యలో వచ్చుకుంటూ పోతాడు. కాకపోతే మేము ముగ్గురం వచ్చేసి దీనిపైనకి ఎక్కినామా అంటే దిగకుండా దీని మీదనే కూర్చొని ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:16 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈరోజు 11:16 నుంచి రేపు 11:16 వరకు దీనిపై నుంచి దిగకుండా దీని మీదనే ఉండి 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. లెట్స్ గో. ఇక ఎక్కేసిన రేపటి దాకా దీని మీదనే ఇక పర్రా. యాక్చువల్లీ దీన్ని సైకిల్ని చేంజ్ చేయడానికి ముందటి పార్ట్ రీజన్ ఏంటిది అంటే దానికి బ్రేకులు చక్కగా వస్తలేవు. మళ్ళీ అంతేకాకుండా కొద్దిగా హైట్ అయిందనమాట. సో దాన్ని చేంజ్ చేసి మేము కొద్దిగా చిన్నగా ఉండే సైకిల్ని దీనికి అటాచ్ చేసినాం. ఇప్పుడు బ్రేక్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతాయి. పోయినసారి మీకు అందరికి గుర్తుంది కావచ్చు, చెట్టాల గుర్తున్నాం కదా. సో దాన్ని అవాయిడ్ చేయడానికే ఈసారి మంచిగా చేసినాం. మళ్ళీ మూవ్ చేసి దీన్ని బ్రేక్ పడితే ఇది పట్టిన కానీ అవుతుంది. ఇదే బెనిఫిట్. ఏదేమైనా గైస్ భలే పోతుంది. ఇటువంటి వెహికల్స్ ఎక్కడ కనబడాయి కాబట్టి రోడ్డు నుంచి వేయటోళ్ళు అందరూ షాక్ అవుతారు దీన్ని చూసుకుంటా. ఇదేం బండ్రా, ఇది ఎక్కడదని. గైస్ ఇప్పుడైతే చాలా దూరం వచ్చినాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఛాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఛాయ్ తాగుదాం. ఆ తర్వాత ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. కామెంట్ రెడీ చేస్తా. తర్వాత నెక్స్ట్ లొకేషన్కి అయితే షిఫ్ట్ అయిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఛాయ్ అయితే వేస్తున్నాం. కొద్దిగా కంజెస్టెడ్ ఉండడం వల్ల దీని మీద కూర్చోవాలన్నా సరే, ఏమైనా ప్రిపేర్ చేయాలన్నా సరే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. నైట్ అసలు దీని మీద వండుకుండా ఎట్లనో మెయిన్. ఒరే ఎట్లా వంటావురా పైన. గరం గరం ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పొయ్యి వల్ల ఛాయ్ పోయనీకి వస్తలేదు, మొత్తం నిండిపోయిన సామాన్లు ఆడికి. పొయ్యి ఒక్కటి పెట్టినందుకే మా సోలార్ రిక్షా మొత్తం నిండింది. ఇది పెట్రోల్ ఇంజన్ అయి ఉంటుంది, ఇంకా పెద్ద వేసుకోలేము. సోలార్ మీద నడుస్తుంది కాబట్టి దాన్ని ఇంకా చిన్న వేసినాం అన్నట్టు. కంప్రెస్ మొత్తం ఇంకా పెట్టే ఇట్లా అవన్నీ తెచ్చుకోలేదు. ఓన్లీ ఏవైతే కావాలో అవే తీసుకున్నాం ఈ డబ్బాలో. తినేటప్పుడు ఎట్లా తినేటప్పుడు ఇక చేతులు ఇటు పట్టుకొని తినా. ఫస్ట్ వచ్చేసి మంచిగా ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చుకుందాము. కాకపోతే కాజు బిస్కెట్ తినడం ఎప్పటి నుంచి అయితే అలవాటు అయినామో మొత్తం వీటికి మరిగినాము. కానీ ఏదేమైనా ఇవి టేస్ట్ అయితే గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మంచిగా ఏమంటే తినేవి మంచిగా. ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. సో మీ కామెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. రీసెంట్గా మనం టెంట్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు ఏదైతే కామెంట్లు చేసారో ఆ కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రిడిల్స్ ఆర్ యూ
రిచ్ వర్సెస్ పూర్ క్యాంపింగ్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అయితే కామెంట్ చేసిండు. ఈరోజు కూడా మొత్తం వర్షం బయటట్టు అవుతుంది. అక్కడికి ఒకసారి ఆకాశం చూపెట్టు, మొత్తం వర్షం బయటట్టు ఉంది. అందుకోసమే పోస్ట్ పోన్ అయితే చేసినాము. సో వస్తా త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి క్రియేషన్స్ అని ఉన్నది. డింపీ పాటకు ఫ్యాన్ అయిపోయిన లవ్ ఫ్రమ్ కరీంనగర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పవన్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఫాస్ట్గా 1 మిలియన్ అవ్వాలని కోరుకుంటున్నాను అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుమార్ అని ఉన్నది. థర్మాకోల్ హౌస్ చేసి దాంట్లో క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. త్వరలోనే చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యష్ గేమింగ్ అని ఉన్నది. డింపీ సాంగ్ సూపర్ అన్న, లవ్ ఫ్రమ్ నరసరావుపేట అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజు అని ఉన్నది. సాయి కృష్ణ బ్రో మీ డెడికేషన్కి మీ వీడియోస్కి టేక్ అ బోన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే మూవ్ అవుతున్నాం. ఎట్లరా ఎంజాయ్. టైం వచ్చేసి గైస్ 1:14 అయితే అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఒక ప్లేస్లో అయితే ఆగినాము. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే లంచ్ డిన్నర్ ఏం లేదు, దీని మీద మనం ప్రిపేర్ చేద్దామన్నా కానీ మనకు ప్లేస్ సరిపోతలేదు. మెయిన్ మన వాళ్ళందరి కోసం ఐస్ క్రీమ్లు అయితే తీసుకొచ్చినాం. మీకు అందరికి గుర్తుంది కావచ్చు, సమ్మర్లో మేము వచ్చేసి ఇటువంటి ఐస్ క్రీమ్లు బాగా తిన్నాం. మట్కా ఐస్ క్రీమ్ అని చెప్పేసి చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. ఇది బురుగు బురుగు ఇట్లా అన్న ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం ఇక్కడ కూర్చొని. కమాన్ హ్యావ్ ఇట్. బాగా అరిగిపోయింది, మంచిగుందేవరా? నీకు అరిగిపోయింది మొత్తం. అగడబడ్డ టామా తీసుకుంటే గట్టినే ఖరాబ్ అయింది వస్తుంది. ఏది మొత్తం నీళ్ళే అయింది కావాలి అని. కుండ ఇంత పెద్దగా ఉంది కానీ దీంట్లో గిడికే ఉంటుంది. అది కరగక ముందుకేమో ఫుల్ ఉంటుంది, కరిగిపోయిన తర్వాత గిడికే అవుతుంది. స్ట్రాటజీ వద్దా. మొత్తానికి 5 తీసుకొచ్చినాము. కడక్ మస్తు ఉంటాయి. ఒక్క ఐస్ క్రీమ్ 65 రూపీస్. మొత్తం 5 తెస్తే 4 ఖరాబ్ అయినది ఒక్కటే మంచిగా ఉన్నది కరిగిపోకుండా. నీళ్ళే వచ్చింది మొత్తం. మన బ్యాటరీస్ వచ్చేసి గాయస్ మొన్న ఛార్జింగ్ ఎక్కినట్టుగా ఎక్కుతలేవు. ఎందుకంటే ఈరోజు మొత్తం వెదర్ అంతా వర్షం కొట్టట్టున్నది. అడికి ఉరుముతా ఉంది, మెరుతా ఉంది. ఎట్లా కొడుతుందో ఏమో వర్షం ఘోరంగా పడేటట్టున్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఏమాత్రం లేదు కాబట్టి ఒక బ్యాటరీ ఎక్కువ దేంట్లో ఛార్జింగ్ ఉందో అది ఉంచుకుంటున్నాము. వేరే బ్యాటరీ పంపించేసి ట్రాక్టర్ బ్యాటరీ అయితే తీసుకొస్తారు అన్నోళ్ళు. సో ఇప్పుడు పోయి ట్రాక్టర్ బ్యాటరీ వీళ్ళు ఇప్పుకొస్తారు. ఒక బ్యాటరీ అయితే ఇచ్చేద్దాం వీళ్ళకి. మన కార్ది 12 వోల్టే, ట్రాక్టర్ది 12 వోల్ట్సే, కానీ మనకి ఇది చాలా వెయిట్ ఉంది. అబ్బో ఘోరంగా అంటే ఘోరంగా పెద్దగా ఉంది బ్యాటరీ. నాకు ఏమనిపిస్తుంది అంటే మోటార్ పోతానంటారా? ఓకే పోతున్నా. ఓకే ఓకే సేమ్ దాని లెక్కనే ఉంది, తేడా ఏం లేదు. చాలా ఈ లొకేషన్ నుంచి అయితే షిఫ్ట్ అంత పవర్ఫుల్గా ఏమనిపించలే కానీ ఇప్పుడు ప్రాపర్గా పోతుంది. ఇది కొత్త బ్యాటరీ చేంజ్ చేయగానే అలా ఛార్జింగ్ లేకనే కావచ్చు. ఎక్కువ దూరం ట్రావెల్ చేసే వరకు అయితే గాయస్ మన డింపియాడ కూర్చున్న సైడ్ టైర్ మొత్తం బెండ్ అయిందట. మాకు ఏర్పడుతుంది మొత్తం ఈ రిక్షా ఇగో ఇట్లా 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 ఊగుతా ఉన్నది. ఇది ఎంత దూరం వరకు వస్తుంది ఏం కథ అనేది మనకు నో ఐడియా. మేము ఈ రిక్షా మీద తిరుగుకుంటా ఎక్కడ ఆపి వండుకున్నాం అనుకో, చూసేటోళ్ళు ఏమనుకుంటారు అంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పోతారు కదా, వాళ్ళు వచ్చేసి ఎంజాయ్ చేస్తారు మనం చూసి. వాళ్ళు కొత్త వాళ్ళు పోతారు కదా, వాళ్ళు చూసి ఎడికైనా బతుకొచ్చిర్రేమో ఇక్కడ వండుగా తింటారు అన్నట్టు ఉన్నది. మమ్మల్ని చూసి సేమ్ ఇక బీఆర్ వాళ్ళే అనుకుంటారు వీళ్ళని. వాడే విజ్గాడు ఏమో కానీ పాప్కార్న్ ఇక్కడ రెడీ అయి ఉంటే ఆటో అయినా చూసి ఏమంటుందంటే మీకేనా అమ్ముతారా అంటుండు.
ఇప్పుడే గాయస్ పాప్కార్న్ తిన్నాం, కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శశి కన్నెబోయిన ఉన్నది. అన్న వరంగల్కి రండి అన్న, వచ్చేటప్పుడు కాంటాక్ట్ అయ్యి రండి అని అయితే కామెంట్ చేసిండు. 183 మంది లైక్ చేసారు. సో వరంగల్ వచ్చినప్పుడు మీటప్ అయితే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చల్లా తేజ ఉన్నది. శ్మశానంలో 24 గంటల క్యాంపింగ్ ఏనా అంటుండు. శ్మశానం అంటారే చేద్దాం పక్కా. అది ఎట్లా వాళ్ళైనా చనిపోయినప్పుడు అక్కడ కాలేస్తారు కదా, దాన్ని తెల్లారి చేద్దాం. ఆనాడే చేద్దాం. సరే బ్యాక్గ్రౌండ్ అది అక్కడ కాల్తుంటది, మనం ఇక్కడ వండుకొని ఇప్పటికే గాయస్ ఎవరికి కూడా హెల్త్ మంచిగా ఉంటలేదు. సో మేము ఎప్పటి నుంచి అంటే బాయిలో క్యాంపింగ్ చేసినాం, తర్వాత అటు ఇటు తిరిగినాము. ఆ తర్వాత నుంచి వెళ్ళి సో చేస్తాం, వస్తుంది వీడియో. కాకపోతే కొంచెం టైం పడుతుంది. శ్మశానాలు కూడా క్యాంపింగ్ చేద్దాం. వీడు చేస్తాను బాగా ఎక్సైటెడ్ ఉన్నాడుగా, వీనే పంపిద్దాం సోలో క్యాంపింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుబ్బయ్య అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్ మ్యూజిక్ సూపర్ అని కామెంట్ చేసిండు. మ్యూజిక్ బాగా నచ్చినట్టున్నది. ఓకే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కౌశిక్ అని ఉన్నది. స్టూడియోలో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని అయితే కామెంట్ చేసిండు. స్టూడియోలో హైడ్ అండ్ సీక్ అట చేయొచ్చు మనము. ఇది హైడ్ అండ్ సీక్ది ఒక రివెంజ్ ఛాలెంజ్ చేసినాం కదా. హైడ్ అండ్ సీక్ మొత్తం మెయిన్ వీడియో లాగా ఛాలెంజ్ లాగా షూట్ చేయడం ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయరు. దాన్ని బట్టి ఒకటి మెయిన్ ఛాలెంజ్ లెక్క షూట్ చేద్దాం. అందరు జాక్కోవాలి, ఎవరైనా ఒకరు ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఏదైనా ఫారెస్ట్లో పోయేద్దాం, ఏదైనా కూడా పెట్టాలి దొరికేటట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రఘు కుమార్ ఉన్నది. డింపీ పాటలు బాగుంటాయని అయితే కామెంట్ చేసిండు. ఏదేమైనా కానీ డింపీ గారు సాంగ్ మాత్రం భలే వాడినవరమన్న. ఇంకోటి రాసిండట, వాడు మొత్తం రిచ్ పిక్తండి ఇక. కాకపోతే ఈరోజు టర్న్ వచ్చేసి ఎవరిది అంటే విజ్జిగాంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చేతన్ ఉన్నది. అన్న మీరు చేసే వీడియోస్కి హ్యాట్స్ ఆఫ్, చాలా కష్టపడుతున్నాను అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. టైం ఎంత అవుతుంది అంటే 4:20 అయితే అవుతుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ లొకేషన్కి అయితే మూవ్ అవుతున్నాం. లెట్స్ గో. వీడు నడిపిస్తాను చంపుతాను నన్ను. వానికైతే ఇచ్చిన అరే ఏమైనా జరిగింది అనుకో, మేమైతే ఇద్దరం దుంకుతాం. నువ్వే ఇది జరా ఆమామనేది ఒక్క సైడ్ నూక్కపోతుంది కొంచెం. నువ్వు రైట్ సైడ్ అనుడే నీ పనిగా. ఇట్లా దొరకబట్టాలి బాగా గట్టిగా. వీడు గాయ సైడ్ ఆమా నడిపిస్తుండు. జర్ర అయితే ఆ పొక్కలాగా పోదాము, బతికిపోయినాము. ఇప్పుడు మా లొకేషన్స్ అయితే చేంజ్, డ్రైవింగ్ చేంజ్. ఇప్పుడైతే గాయస్ ఆన్ రోడింగ్ తిరిగినాం కదా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ అయితే పోతున్నాం. చూద్దాం ఆఫ్ రోడింగ్ ఎట్లా పర్ఫామ్ చేస్తా ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో. ఇప్పుడైతే గాయస్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బీస్ట్ అఫీషియల్ వైటీ అనేది ఉంది. మిస్సింగ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. వస్తే అప్లోడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాణి సుష్మిత అని ఉంది. అన్న బీచ్లో 24 hours క్యాంపింగ్ అయితే కామెంట్ చేసింది. మా దగ్గర బీచ్ అయితే లేదు. ఇన్ కేస్ మనం బీచ్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ క్యాంపింగ్ అయితే చేస్తాము, ప్లాన్ ఉంది అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సలేటి రాణి ఉన్నది. సాయన్న వీడియో సూపర్గా ఉంది అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మన్విత అని ఉన్నది. స్కూల్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. అది ఇంతకుముందుకే చేసేవాడు మన సమ్మర్లో, కాకపోతే వీలు కాలేదు. నెక్స్ట్ సమ్మర్లో కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీరజ్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గణేష్ సెలబ్రేషన్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఖచ్చితంగా గణేష్ అయితే నిలబెడతాం. అండ్ వీడియో అయితే షూట్ చేసి వ్లాగ్స్ ఛానల్ కావచ్చు, మెయిన్ ఛానల్ కావచ్చు, అప్పుడు అయితే చేస్తాం. సో ఇది మాత్రం షూర్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వసంత్ అని ఉన్నది. అన్న నాకు మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలని ఉంది, ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా కలుస్తామని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ, కలుద్దాం కంపల్సరీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది. అన్న ట్రీ హౌస్ పైన క్యాంపింగ్ ఏంటని అయితే కామెంట్ చేసిండు. చేసినాం, ఇప్పటికి 2 సార్లు చేసినాం. మనం 12 hours చేసినాం, 24 hours క్యాంపింగ్ చేసినాం. మీరు ఇంకా చూడకుండా ఆ వీడియోలు మన ఛానల్లో చెక్అవుట్ అయితే చేయండి. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం.
ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అరే మన దగ్గర ఒక స్పెషల్ ఫ్రూట్ అవుతుంది మేము ఎప్పుడు తినండి అది తిందాం. వీళ్ళు వెరైటీ గిదాని మీద గివేసుకొని కూర్చున్నారు. వీళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పన్న, ఇగో ఏదైనా కొత్త బండి అన్న ఏదైనా లాంచ్ అయితే టాటా ఏసీలా మొత్తం వెనక మోడిఫై చేసి దాంట్లో ఒక బండి పెట్టుకొని పోతారు సుడుగట్టున్నది. ఇప్పుడు 2 కోతులు తెచ్చినాం చూడు అనేది కూర్చున్నారు. ఈ ఫ్రూట్ అయితే గాయస్ తీసుకొచ్చినాము. ఈ ఫ్రూట్ ఏందో కామెంట్ అయితే వేయర్రి, అసలు అర్థం అయితే లేదు. ఇంతకుముందుకు ఎప్పుడు తినలే ఇవి. పడరా తీసుకోర్రా. పెద్దగా అయితే నొక్కేసా. బ్లాక్ గ్రేప్సా ఇవేంటి? బిగ్గెస్ట్ ఫ్రూట్. మంచిగా ఉంది. దీని పేరు ఏందో గాయస్ కామెంట్ వేయరు, మాకు కూడా ఐడియా లేదు. అయ్యే స్ట్రాటజీ ముత్కంత ఖరాబ్ అయింది, అది ఏర్పడుతుంది దాని మీద స్టిక్కర్ వేసి వేసిరు అలా. పెద్ద ప్లానింగ్. సో ఇప్పుడైతే గాయస్ మన అన్నోళ్ళ డాబా దగ్గరికి అయితే వచ్చినాం. అన్న 5 ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓ పొద్దున ఉన్నది చాలా. మన డిన్నర్ నేను చెప్పిన కదా ఆల్రెడీ ఏం ప్రిపేర్ చేసుకునేది లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఎగ్ ఫ్రైడ్ రైసే మన డిన్నర్. అది తిని ఇక్కడ నుంచి మన లొకేషన్కి అయితే పోదాం అండ్ ఆనైతే వండుకుందాం. మీరు మన డిన్నర్ అయితే గాయస్ వచ్చేసింది. డిన్నర్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. గాయస్ మన ఈ రిక్షా వచ్చేసి మొత్తం బెండ్ అయిపోయింది. టైర్లో మొత్తం గాలి పోయింది. అందరం ఒకసారి ఇటు దిక్కుంటే నిజంగా మేము డిన్నర్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎట్లా వచ్చిందో ఏమో ఘోరంగా అంటే ఘోరంగా ఇట్లా ఎగురుకుంటా వచ్చింది. రోడ్ మీకని వేటలు అందరూ చూసి షాక్ అయ్యారు, గిదేంద్ర గిట్ అయింది టైర్ అని చెప్పేసి. సో ఇప్పుడు మొత్తమే బెండ్ అయింది. అది కోది అట్లా ఆగురి. టైర్ బెండ్ అవుతుందని చెప్పేసి గాయస్ మీరు చూడొచ్చు. అన్న వచ్చేసి సిమెంట్ ఇటుక అయితే పెట్టిండు. ఇప్పుడు అది వచ్చేసి మనకు సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. మార్నింగ్ వరకు మనం దీనిపైన వండుకోవాలి కాబట్టి సో అది మనకు సపోర్ట్ ఇస్తా అన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన ఉన్న సామాన్లు మొత్తం కింద పెడదాము. ఆ తర్వాత మీ అందరి ఫేవరెట్ సింగింగ్ కావచ్చు, పొడుపు కథ అడుగుడు కావచ్చు, అవన్నీ స్టార్ట్ చేద్దాం. అది కంప్లీట్ అయిన తర్వాత వాడుకుందాం. ఈరోజు క్యాంపింగ్లో అయితే గైస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ జరగబోతుంది. అది ఏంటిది అంటే మన విజ్జిగాడు పాట అయితే వాడబోతుండు. రెడీ కమాన్ పాడుగా చాలా రెడీ దేనికి మేము ఇది తట్టుకోనిక మాయాదారి మైసమ్మో మైసమ్మ లైక్ వేసుకోండి. మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మైసమ్మో 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 మైసమ్మ గౌరవెట్టి గాయము కాకే गायब गाके मैसम्मा जरा परेशान के मैसम्मा मैसम्मो मैसम्मा मैसम्मो मैसम्मा मला అదే వాడతాం పొద్దుగాల ఎవడి ముఖం చూశాను పొలమును దున్నుతుంటే అది తర్వాత దీని ముంగటనే వచ్చేది ఉండేది. మీరు అన్నారు కాబట్టి అలానే కలిసిపోయింది. ఇదే మళ్ళా పడతా. పొద్దుగాల ఎవడి ముఖం చూశాను మలగిదే పొద్దుగాల ఎవడి ముఖం చూశాను పొద్దుగాల ఎవడి ముఖం చూశాను పొలమును దున్నుతుంటే కరెక్టే. మీరు ఎందుకు అవుతారు అసలుకి? నువ్వే ఆగిపోయినావు దున్నుతుంటే. నవ్వి రావడం దున్నుతుంటే మైసమ్మో మైసమ్మ ఏమైంది మీరు నవ్వు చత్తలేదు. అది మీరు ఎందుకు అవుతారో అర్థమవుతలేదు నాకు అసలుకి. చాలు తీరవే మైసమ్మ పాట.
ఏమైనా భలే పాట పట్టినవరా. పాడరా అది పాడాలా ఉడేద్దాం. ఒడేయాలా బోనస్ చలో బోనస్. ఈ వీడియో మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్యూవర్స్ మాత్రమే అంకితం. వేరే ఎవరైనా వాడితే కాపీరైట్ అయ్యేవాడు అంతే అంతే. పొద్దున 6ంటికి లేచి చకచకమని స్టూడియోకి వచ్చి సామాన్లని లగెత్తుకొని 60 ఎకరాల అడవికి పోయి 6 అడుగుల పాకను వేసి అందులో క్యాంపింగ్ చేసాం. గోవిందా గోవిందా క్యాంపింగ్ చేద్దాం గోవిందా 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 ఎంజాయ్ చేద్దాం గోవిందా గోవిందా గోవిందా. వీడియో వన్ లైనర్ గా ఉన్నాడు కానీ ఏదైనా భలే క్రియేట్ చేసినవురా. మనం ఫారెస్ట్ క్యాంపింగ్ చేసినాం కదా, దాని మీద వీడు సాంగ్ క్రియేట్ చేసిండు, బాగుంది. గోవిందా క్యాంపింగ్ అయింది. మన సోలార్ రిక్షా పైన కనుక మనం ఒకవేళ వండుకోవాలంటే అందరం ముగ్గురము. సో ఏం చేస్తున్నాం అంటే కింది ఫ్లోర్లో మేమిద్దరం వండుకుంటాం. విజయాన్ని నేను డింపియాన్ కోసం ఒక స్పెషల్ ఫ్లోర్ని అయితే ఇక్కడ అరేంజ్ చేసినాము. మరి దీనిపైన అయితే వాడుకుంటాం. డింపియా కమాన్ వస్తున్నా మెల్ల. నిన్ను ఒకవేళ ఆపింది అనుకోరేవి ఎంజాయ్, నీకు ఎంజాయ్ మీద కింద మాకు ఎంజాయ్. గోవాలో అంటున్నాడు కదా వీడు. గోవాలో బీచ్లో ఉంటాయి వీడు. ఎప్పటిలాగానే వీళ్ళకైతే పొడుపు కథలు విసురుతున్నా. ఆన్సర్లు ఎవరు చెప్తారో చూద్దాం. మరి రెడీయా? రెడీ. నువ్వు అందుకొని పోయి కింద పడేవారు. రెడీ. ఫస్ట్ ఎగిరిన ఎగురును పోయిన పోవును నడిచిన నడుచును నోట మాట లేదు. నీడా మేఘాలు. ఉత్తరం చెప్పేసావురా బుల్లోడా. పోయిన క్యాంపింగ్ నుంచి ఆన్సర్లు బాగా చెప్తున్నాడు. చూసినావరా ఆల్రెడీ. రెండోది పైనుంచి కనబడుతున్నారా? కనబడలేదు. రెండోది రవి. కిటకిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్న విరగని బండి. అరుగు బండే అది. బండి మన రిక్షా. ఎట్లా బండా ట్రైనా ఏదో చెప్తున్నా. నేనైతే జీవితంలో ఒక్కటి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మేఘాలని చెప్పి. రెండోది రవి. మూడోది ఇప్పుడు వింటున్నా. అది 4 కాళ్ళు ఉన్నాయి కానీ జంతువు కాదు, 2 చేతులు ఉన్నాయి కానీ మనిషి కాదు. మంచం. బండి టేబుల్. 4 కాళ్ళు ఉన్నాయి కానీ జంతువు కాదు, 2 చేతులు ఉన్నాయి కానీ మనిషి కాదు. 4 కాళ్ళు అంటే 4 కాళ్ళని 2 చేతులు ఉన్నాయి, మనిషి కాదు, కారు జంతువు కాదు. స్టీరింగ్. కాళ్ళేనా ఇంకా వేరే క్లూ. మంచమా? నువ్వు దగ్గర కుర్చీ కుర్చీ. చెప్పిండు అరే ఇంత ముందుగా అన్నా. 2 చేతులు అంటే చక్కని రెక్కలుండు కానీ పక్షి కాదు, గిరగిర తిరుగు కానీ గిరుక కాదు. పతంగి. మళ్ళాడు బొంగరం. చక్కని రెక్కలుండు కానీ పక్షి కాదు, గిరగిర తిరుగును కానీ గిరక కాదు. చెప్పేశాడు. అర్థమవుతుంది. వీడు చూసినట్టున్నాడు అన్ని. ఫస్ట్ చట్ మళ్ళాడు. అంటే ఈ రోజు వాంతి కావచ్చు. చలో ఇంకోటి లాస్ట్ ఈ రోజు నీరు అరే చివరిది. దీన్ని ఎవరు చెప్తారో చూద్దాం. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు. కాండ్రెప్పల్. వాడు ఏం చెప్తారు కరెక్ట్ అంటున్నట్టున్నారా? నీకు చూపిస్తుంది తర్వాత. మళ్ళా రిపీట్. చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు. మీకు కామెంట్ కన్నీళ్ళు. 2 ఇడియప్పుడు 3 ఆడియప్పుడు కరెక్టేనా? నేను చెప్పినారు 4 చెప్పినావరా? 3 చెప్పినాడు. ఒక్కడి చెప్పలే. వాడు 4 చెప్పినట్టున్నాడు. చలో విజయవంతంగా ఇటు కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గైస్ 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సాయి రిషి గౌడ్ అని ఉంది. యువర్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ క్యాంపింగ్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లంకా స్టార్స్ అని ఉన్నది. అన్న మోమోస్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. అరే తింటారా మోమోస్? అంటే మోమోలు అంటే ఏంటి అన్న అంటారా?
సిద్దిపేటలో దొరికాయి guys ఏంటి అన్న? ఎక్కడన్నా మోమోస్ ఏమైనా దొరికితే కామెంట్ చేద్దాం. సెంటర్ ఫేస్ ఇట్లా గరిజాలు లెక్క Center fresh. గరిజాలు లెక్క ఉంటాయి చూడరా, చిన్నగా తెల్లగా మెత్తగా ఉంటాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీధర్ అని ఉన్నది, సూపర్ వీడియో బ్రో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కేసీ సంకేత్ అని ఉన్నది, లవ్ ఫ్రమ్ కర్ణాటక అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కోమి అని ఉన్నది, అన్న దోశ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. దోశ చేద్దాం. పెద్ద దోశ తీసుకొచ్చి చేయాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోహిత్ రాజ్ అని అయితే ఉంది, బ్రో షామీర్పేట్ డిస్ట్రిక్ట్ గ్రావిటీని ట్రై చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేస్తాం, వస్తుంది వీడియో కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆర్యాంగ్ అని ఉన్నది, వీ వాంట్ కూరా ఇన్ ఆల్ వీడియోస్, కూరా కామెడీ అన్స్టాపబుల్ అని అయితే కామెంట్ చేసిండు. కూరా కానీ యాక్చువల్లీ ఎడ్యుకేషన్ నడుస్తుంది కదా, వాడు వచ్చేసి రాలేకపోతుండు. సో వస్తాడు, మ్యాక్సిమం ఎన్ని వీడియోలో కవర్ చేయగలుగుతా అన్ని వీడియోలో వాడిని కవర్ చేస్తూనే ఉంటాం. సో ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. ఇప్పుడైతే పడుకుందాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. కార్లో పడుకుంటేనే బాగా చలి అయితే పెట్టింది. వాళ్ళు బయట ఎట్లా పడుకురేమో, చలికాలం ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టుంది. సో మొత్తం తెల్లారిపోయింది, వాళ్ళని అయితే లేపుదాం ఇక. దింపే ఇంతకుముందుకే లేచిన, మీరు ఎవరు లేవలేదు ఇంకా. ఇలా లారీల సౌండ్లకి మొత్తం నీరనే పడతలేదు, ఇక్కడ ఘోరంగా చలి పెడుతుంది. మిమ్మల్ని లేపుదాం అనుకుని పండుకున్నావు కదా అని డిస్టర్బ్ చేయాలి. సగానికి ఎక్కువ వీడియో అనుకున్నాడుగా, మరి వాడేవరా దింపిగా. ఈదర కావాలి వస్తున్నాయి, ఈదర కావాలి. ఎవరా లేవరా, తెల్లారింది. ఎవరైనా వస్తే బెదురుతా వీడియో గిల్లవనా. మేము అనుకున్నారు అనుకుంటారు. ఏదేమైనా గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. చలి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ చలికాలం అయిపోయాక ఎక్కడ క్యాంపింగ్ చేసినా కానీ కంపల్సరీ మనం బోన్ ఫైర్ అయితే పెట్టుకోవాలి, అట్లయితేనే బతకగలుగుతాం. సో ఇప్పుడైతే ముఖం కడుక్కుంటున్నాం, మంచిగా గరం చాయ్ తాగుదాం, అట్లయితే ఓకే అవుతుంది. కానీ మాకు సాడ్ థింగ్ ఏంది అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ కాలేము, టైర్ ఖరాబ్ అయింది కాబట్టి. గాయస్ మన టీంలో ఒక కొత్త టీం మెంబర్ అయితే జాయిన్ అయ్యిండు. ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకుంటున్నా. ఎక్కడ అనుకుంటారా, ఇగో హాయ్ చెప్పు ఎట్లా. ఇంతకుముందుకే గాయస్ చాయ్ అయితే తాగినాము, అండ్ ఇప్పుడు వచ్చేసి మనోడు ఉప్మా అయితే తయారు చేస్తున్నాడు. తింటా ఉప్మా? చాయ్ అంతా అయిపోయినాక తాత వచ్చిండు, లేకపోతే పోతుంది. సో ఇప్పుడైతే గాయస్ లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి షేక్ షఫీ అని ఉన్నది, రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. ఎప్పుడు పెడదాం రిచ్ వర్సెస్ పూర్, ఎప్పుడు పెడదాం? నాకే వరకు వస్తుంది గాయస్, త్వరలోనే తీద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పూజ అని ఉన్నది, అందరూ ఒక్కొక్క సైకిల్ మీద 24 గంటలు తిరగండి అని అయితే కామెంట్ చేసిండు. సైకిల్ మీద 24 గంటలు తిరగన్నట. తిరుగుదామను మొన్న తిరుగు నాకు సైకిల్ దగ్గర. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కోమి అని ఉన్నది, అన్న దోశ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. చేస్తాం,
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్యామ్ గేమింగ్ వైట్ అని ఉన్నది, వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అన్నానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సత్యం అని ఉన్నది, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఫాస్ట్గా 1 million అవ్వాలని కోరుకుంటున్నాను అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రఘుకుమార్ అని ఉన్నది, వీడియోలు బాగున్నాయి అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన లాస్ట్ టైం కామెంట్స్. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9:58 అయితే అవుతుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. మనోడు ఉప్మా చేస్తుండు అండ్ దీని వరకు గదే టైం అయితే క్లోజ్ చేసే టైం. ఈరోజు కూడా మొత్తం వర్షం పడేటట్టే ఉంది. మనం కొడుతుంటే వదిలేలా అందాదా మొగులే ఉన్నది. సో చూడాలి వర్షం పడకున్నది, మన ఛాలెంజ్ టైం కలుగుతానే పోవాలి. మన కొత్త టీం మెంబర్కి ఉప్మా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. చాలా రోజుల నుంచి మన వీడియోస్ కింద మీరు ఒకటే కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ వచ్చేసి ఏంటి అంటే జింగడ్ ఎక్కడ అని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 30K లైక్స్ కంప్లీట్ చేస్తారు అనుకో, ఒకే రోజులో జింగడ్ ఎక్కడ అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా. ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:48 అయితే అవుతుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. మన ఛాలెంజ్ వచ్చేసి అఫీషియల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ వర్షం పడే సీన్ అవుతుందన్నమాట. ఫటాఫట్ దీన్ని ఇప్పేసుకొని క్లోజ్ చేసుకొని అయితే వెళ్ళాలి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.